సో నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్స్ అంటే ఏంటంటే మీకు మంచి ఎగ్జాంపుల్ ఇండెక్స్ నెంబర్స్లో ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పేరు వినగలరు. బిఎస్సి, ఎన్ఎస్సి. అది ఏంటిది అంటే ఇండెక్స్. ఇండెక్స్ అంటే అర్థం ఏంటది అంటే స్టాక్ మార్కెట్. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? షేర్ మార్కెట్. వేర్ ద స్టాక్ ఈజ్ ఎక్స్చేంజ్. స్టాక్ మీన్స్ షేర్స్, debentures, government bonds. Shares, debentures, government bonds called as stock. Where the stock has been exchanged, where the shares, debentures, bonds are purchasing and selling, that market will be called as stock. Okay. So here index means the securities. Stock and debentures called as securities. Shares and debentures also be called as securities. So, where the securities prices are grown up or moved down, grow up or moved down. So, this is called as index. ఒకవేళ స్టాక్ మార్కెట్ షేర్స్ ధరలు కనుక పెరిగితే ఇండెక్స్ సెన్సెక్స్ పెరుగుతుంది. ఒకవేళ ధరలు పడిపోతే సెన్సెక్స్ తగ్గిపోతుంది. అంటే ఇండెక్స్ నెంబర్స్ ఆర్ ఎకనామిక్ బారోమీటర్స్. ఎకనామిక్ బారోమీటర్. బారోమీటర్ అంటే ఇప్పుడు మనం వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం. మనం టెంపరేచర్ కొలవడానికి మనం థర్మామీటర్ ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఎకనామిక్ బారోమీటర్ ఎందుకంటామంటే ఎప్పుడైతే ఇండెక్స్ నెంబర్స్ అనేటువంటివి పెరుగుతున్నప్పుడు ఆర్థిక సౌభాగ్యంలో ఉన్నట్టు దేశం. స్టాక్ ఎక్స్చేంజ్ ప్రైసెస్ పెరుగుతున్నాయంటే ఒక ప్రాస్పరిటీ సిచ్యువేషన్లో ఉన్నట్టు. అట్లా కాకుండా కంటిన్యూస్గా కనుక స్టాక్ ప్రైసెస్ పడిపోతున్నట్లయితే అది ఆర్థిక మందగమనం అంటారు. ఆర్థిక మందగమనం, పురోగమనం అని అంటారు. పురోగమన స్థితి అంటారు. ఓకేనా? ఆమె వచ్చింది ఆమెనా? ఆమెనే. మన